రంగారెడ్డి గారు కన్క్లూడ్ చేయండి సార్. మన జిల్లా సార్. మీకు వద్దంటూ కూర్చుంటా, నాకేం అబ్జెక్షన్ లేదు. రంగారెడ్డి జిల్లా కాబట్టి కనీసం ఇక జిల్లా గురించి చెప్తా సార్. గత 10 ఏళ్ళ అధ్యక్ష మీరు చూసిండ్రు, 10 ఏళ్లలో ఒక లైటర్ని వేసిండ్రు అధ్యక్ష. గ్రామ పంచాయతీల డబ్బులన్నీ తీసుకొచ్చుకున్నారు. గ్రామాలలో ఆఖరకు స్వీపర్లకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మున్సిపాలిటీల డబ్బులన్నీ తెచ్చుకున్నారు, మున్సిపాల్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. చెప్పినాక మళ్ళీ మీరు మాట్లాడతారు కదా, ఎట్లాగా చెప్పండి అప్పుడు. అందుకే మీరు మోసం చేసింది ఎక్కడే, అన్నీ ఎక్కడే చెప్తున్నా. అందుకే కేటీఆర్ గారు అయితే బాగా చెప్పేది. నిజంగా అది చెప్తుంటే నేను అనుకునేది మున్సిపల్ మినిస్టర్ కదా బ్రహ్మాండంగా చేస్తాడేమని. ఒక 5,000 కోట్లు ఇచ్చిండంటే 5,000 కోట్లు తీసుకున్న ఇయ్యలేదు అధ్యక్ష. ఆ మున్సిపాలిటీలను కుదువబెట్టి డబ్బులు తెచ్చి 5,000 కోట్లలో కొన్ని అక్కడ ఉంచుకొని కొన్ని మాత్రమే ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు మీరు 1 ఇయర్లో ఎంత తేడా వచ్చిందో మీరు పోయి చూడండి ఒకసారి. ఎట్లాగో వస్తారు కదా ఎప్పుడో ఒకసారి నన్ను వాయించనీకి, అక్కడ ఏదైనా మాట్లాడతారు కదా. అప్పుడు ఓడిచ్చిర్రు, ఇప్పుడు మాట్లాడతారు వచ్చి. ఓకే, అదే చెప్తున్నా, అది కూడా చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధ్యక్ష అప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప అధ్యక్ష మున్సిపాలిటీలకు ఒరిగింది ఏమీ లేదు. మీరు కేవలం మాటలు చెప్పిండ్రు, పని చెయ్యలేదు. కాబట్టి ఇప్పుడైనా మేము చేస్తుంటే మీరు ఇంకా మాకేమన్నా కావాలంటే సజెషన్ ఇవ్వండి తప్ప మీరు మమ్మల్ని అంటే మీకు అది మీకే రివర్స్గా వస్తుంది అనేటువంటి మాట కూడా మీ ద్వారా నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా నగరంలో ఉండేటువంటి వరదల కారణంగా పేదలు అనేక ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. నగరంలో మీరు ఒకసారి చూసినారు, మన ట్యాంక్ బండ్ నుంచి నీళ్ళు వదిలితే అధ్యక్ష కింద మొత్తం మునిగిపోయి వెహికల్స్ కొట్టుకపోయి వాళ్ళ డోర్లు కొట్టుకపోయి మొత్తం ఇండ్లు కొట్టుకపోయినాయి అధ్యక్ష. ఇంటికి 10,000 20,000 ఇస్తామన్నారు అధ్యక్ష. సైకిల్ పోతే సైకిల్, స్కూటర్ పోతే స్కూటరు, కారు పోతే కారు ఇప్పిస్తామని చెప్తా. ఓట్లు వచ్చినాయి, అప్పుడు ఎలక్షన్ వచ్చింది అధ్యక్ష. మీకు మొత్తం ఇస్తామని చెప్పారు అధ్యక్ష. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు చెప్పుకుండ్రు. ఎందుకంటే అక్కడ ఓట్లకు సారీ అరే చెప్తా. నేను ఇగో బీజేపీ వాళ్ళు ఏమన్నారు, కాంగ్రెస్ వాళ్ళ మీద అన్నారు. మీరు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ మీద అన్నారు, కానీ కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేస్తున్నారు అంటలేరు కదా మీరు. అందుకే ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు ఆ ఎంబడి ఉండేటువంటి 4-5 కాన్స్టిట్యున్సీలలో ఎట్లా చెప్పిండ్రంటే మేము రోజు చూసేది, అరే మీకు రేపు మేమే వస్తున్నాము అన్ని కొన్ని ఇచ్చేస్తామని చెప్పిండ్రు. ఎవరికన్నా ఇచ్చిండ్రా? మొదలే ఇవ్వాలి కదా, కేంద్ర ప్రభుత్వం ఉంది కదా మీకు. అందుకే నేను ఏమంటున్నానంటే చెప్పిన అబద్ధాలను చెప్పినట్టు చెప్పకుండా బ్రహ్మాండంగా కొత్త అబద్ధాలు చెప్పారు. ఇంకా ఆ కొత్త అబద్ధాలతోనే హైదరాబాద్ రంగారెడ్డిలో మీరు గెలిచిండ్రు. అబద్ధాల పునాదుల మీదనే హైదరాబాద్ రంగారెడ్డిలో గెలిచినటువంటి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయనేటువంటి మాట మీకు మనవి చేస్తున్నా. అందులో ఏం అనుమానం లేదు. అందుకే మీరు ఓకే సరే, అబద్ధాల పునాదుల మీదనే గెలిచిర్రు అన్న. అందుకే నేను ఏమంటున్నా అధ్యక్ష, ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు ఇవ్వలేరు అధ్యక్ష. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు చాలా గొప్పగా చెప్పుకుంటారు తప్ప చేసింది ఏమి లేదు. అందుకే ఆయన ఇల్లు పోతే ఇల్లు ఇస్తామని కూడా అన్నారు, ఒక్క ఇల్లు ఇవ్వలేదు, ఏమి చేయలేదు అధ్యక్ష. కేవలం మాటలు చెప్పిండ్రు. ఈరోజు మేము మాట్లాడుతుంటే మాట్లాడకుండా అడ్డం పడుతుండ్రు. 1 అవర్ కాదు, మేము ఇంకా
మంచి మంచి కోసం చెప్తున్నప్పుడు చెప్పని రాదండి. రంగారెడ్డి గారు, అందుకే నేను ఏమంటున్నా అంటే అధ్యక్ష, ఇప్పటికైనా నాకు నమ్మకం విశ్వాసం ఉంది. అందుకే ప్రభుత్వం ఎప్పటికప్పుడు నేను చూస్తున్న అధ్యక్ష, ఎప్పటికప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళు ప్రభుత్వం ఇస్తామని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా ఇండ్లు ఇచ్చే కార్యక్రమం కానీ, మూసీ నది ప్రక్షాళన కార్యక్రమం కానీ, కొత్త సిటీ కానీ, ఇవన్నీ కూడా ఒక మంచి ఉద్దేశం. ఇదన్నీ కూడా హైదరాబాద్ నగరానికి అనుబంధంగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందుకే హైదరాబాద్ నగరం బాగుపడాలంటే ఈ కొత్త టౌన్లు వచ్చి అక్కడ అభివృద్ధి చేస్తే మనకి ఇక్కడ ఉండే ఇబ్బందులు కూడా తగ్గిపోతాయని చెప్పి మీ ద్వారా నేను తెలియపరుస్తున్నా. అందుకే మన ముఖ్యమంత్రి గారు నగరం పైన ప్రత్యేక దృష్టి పెట్టి ఇవన్నీ చేయాలని, ప్రధానంగా వరద కారణంగా ముప్పుకు గురి అవుతున్నటువంటి రోడ్లను శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు ఇందులో భాగంగానే అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా.